ఒక రూ. 5, రూ. 10 దాచుకుంటే మా మమ్మీ పాకెట్ మనీ ఇస్తే అవి తీసుకెళ్ళిపోయి ఆయన సినిమాకే పెట్టేవాడిని నేను. అంత ఇదిగా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆయన మూవీ చూస్తే చాలు. ఎంత నేర్చుకున్నాం అంటే మీ దగ్గర నుండి మంచి అంత నేర్చుకున్నాం. నిజంగా చెప్తున్నాను. ఆ ఇంప్రెషను తగ్గిపోతదేమో, ఒక భయం క్రియేట్ అవుతుంది నాకు నాలాంటోడికి. పాలిటిక్స్ ఈస్ ఎ డిఫరెంట్ పాత్. సినిమా ఈస్ ఎ డిఫరెంట్ పాత్. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. ఇది ఫ్యామిలీ అందరూ హాయిగా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసి ఎళ్ళడానికి వస్తారు గానీ, అక్కడ గూడా మళ్ళీ ఆ పొలిటికల్ డైలాగ్సు, ఆ పొలిటికల్ సీన్స్, ఆ వాతావరణం చూడండి చాలా చిరాకొచ్చేస్తుంది. ఎందుకు మా ఫాదరు అతనికి ఫ్యాన్ అయ్యాడు? ఎందుకు మా అన్నయ్య అతనికి ఫ్యాన్ అయ్యాడు? ఎందుకు మా బావ అతనికి ఫ్యాన్ అయ్యాడు? అసలు ఎలాంటి స్టార్డమ్ తెలుసా పవన్ కళ్యాణ్‌ది? నీతో చెలిమిని చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవిష్ టీవీ. ఈ వీడియో వచ్చేసి ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ ఈ పీరియడ్ నుంచి ఎవరైతే కల్ట్ ఫ్యాన్స్ ఆయనకున్నారో కొంతమంది ఒపీనియన్స్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేదో మొన్న రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ గురించో, ఆయన పొలిటికల్ కెరీర్ గురించో చేస్తున్న వీడియో కాదు. ప్యూర్లీ ఫ్యాన్స్ ఒపీనియన్ గురించి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ నలుగురు తర్వాత అసలు ఏ హీరో కొత్తగా వచ్చినోడు లేడు. అంటే 'ఒడ్డే నవీన్' ఇలాంటి వాళ్ళొచ్చారు గానీ, ఒక స్టార్‌కి ఎదిగే అంత కేపబుల్ ఉన్న హీరోస్ అయితే కాదు వాళ్ళు. వీళ్ళ నలుగురు తర్వాత ఒక స్టార్‌గా ఎదిగే నటుడెవరు? ఎవరొస్తారు అనుకున్న టైంలో టీనేజ్‌కొస్తున్న నాలాంటి కుర్రాళ్ళు ఎంతో మందికి ఒక స్టారొచ్చాడు 'పవన్ కళ్యాణ్'. 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' ఫిల్మ్ అంతగా ఆడకపోయినా, అందులో అతను చూపించిన కరాటే ఫైట్స్ గానీ, లేదు వాటెవర్ డాన్స్ మూవ్‌మెంట్స్ గానీ అంతా బానే కష్టపడ్డాడు. బానే ఉన్నాడు. చిరంజీవి గారి తమ్ముడు గదా అనుకున్నాము. అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అంతగా ఆడింది గూడా లేదు ఆ సినిమా. 'గోకులంలో సీత' అనే మూవీ ఈ రోజుల్లో వచ్చుంటే ఇంకొక 'అర్జున్ రెడ్డి' లాంటి హిట్ అయ్యేదేమో. అంత అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ ఆ రోజుల్లోనే తీసాడాయన. సరే ఓకే. దాని రిజల్ట్ పక్కన పెట్టిన తర్వాత 'సుస్వాగతం' ఎంతోమంది, ఎంతోమంది ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కెరీర్స్ నాశనం జేసుకొని, చదువుల్ని ఆపేసుకొని, పిచ్చోల్లా తయారైపోయే రోజుల్లో చదువే ఇంపార్టెంటు, ఫ్రెండ్సే ఇంపార్టెంటు, అమ్మాయి చుట్టూ తిరుగుతూ జీవితాలు నాశనం జేసుకోవద్దని జెప్పాడు. 'తొలి ప్రేమ' సినిమాకొచ్చేసరికి ఒక ప్రేమ ఎంత ప్యూర్‌గా ఉండాలి, ఒక ప్యూర్ లవ్ ఎలాంటి సాక్రిఫైస్‌లు చేయాల్సొస్తది, అసలు మన లైఫ్‌లో ఒకటి సాధించడానికి ప్రేమ ఏమాత్రం అడ్డు కాకూడదు, ప్రేమ ఎంత పవిత్రంగా ఉండాలని చెప్పిన సినిమా 'తొలి ప్రేమ'. నిజంగా చెప్తున్నాను. 'సుస్వాగతం తొలి ప్రేమ' పీరియడ్‌కొచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పునాది ఎలా పడిందంటే అలా పడింది. ఆ ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే దాదాపు 30 ఇయర్స్. దాదాపు 30 ఇయర్స్ నుంచి ఆ ఫ్యాన్ బేస్ అలా కాపాడుతా వస్తుంది ఆయన్ని. ఆయన చుట్టూ ఒక ఆరాలాగా, ఒక గొడుగులాగా ఉన్నాము. తర్వాత తీసిన 'బద్రి' గాని, 'తొలి ప్రేమ' గాని, 'ఖుషి' గాని ఇంకసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అన్నీ ఒక యూత్‌కి ఏదో రకమైన మెసేజ్. ఒక ఈగోలకెళ్తే లవ్ ఎలా బ్రేక్ అవుతది? ఈగోస్ అవసరమా మనకి? ఈగోని ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే ఎంత ప్యూర్ లవ్ ఉంటది? అనేది 'ఖుషి' చూపిచ్చింది. ప్రతి మనిషికి ఒక ఎయిమ్ ఉండాలి. ఒక గోల్ ఉండాలి. ఇంట్లో చిల్లర అల్లరి చిల్లరగా కొంతవరకు తిరిగినా వన్ ఫైన్ డే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఉండాలి తమ్ముడు. ఒక్క అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడిపిస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయనేది 'బద్రి.' నిజంగా చెప్తున్నాను. 'ఖుషి' వరకు పవన్ కళ్యాణ్ గారి 'సుస్వాగతం' మూవీ నుంచి 'ఖుషి' వరకు నా పర్సనల్‌గా చెప్పాలి అంటే ఒక లెజెండ్ అనమాట. 'సుస్వాగతం', 'తొలి ప్రేమ' మూవీస్ నుండి 'ఖుషి' వరకు పవన్ కళ్యాణ్ తీసిన అన్ని సినిమాలు గూడా ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక యాంగిల్‌లో యూత్‌ని అట్రాక్ట్ చేసే మూవీసే తీసాడాయన. డిఫరెంట్ డిఫరెంట్ ఫైట్స్ గాని, డిఫరెంట్ సాంగ్స్ గాని ఎప్పుడు గూడా మూవీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యేది. తర్వాత సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. ఫైట్స్ బావుండేవి. యాక్టింగ్ బావుండేది. డాన్స్ చాలా బావుండేది. ఎందుకో తెలీదు. ఏమైందో తెలీదు. ఆ తర్వాత 'జానీ' దగ్గర నుంచి 'జానీ' ఆల్బమ్ పిచ్చి పీక్స్ అనమాట. 'జానీ' ఆల్బమ్ చాలా ఫెంటాస్టిక్ ఆల్బమ్. మూవీ అంతగా ఆడకపోయినా సరే, తర్వాత ఓకే. నెక్స్ట్ 'గుడుంబ శంకర్' అనుకున్నాము. చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ. ఎఫర్ట్స్ పెడుతున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడో డైరెక్షన్ ఫాల్టో తెలీదు. ఎక్కడ స్టోరీ ఫాల్టో తెలీదు. చాలా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. మనీ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఈయనకున్న మెంటాలిటీకి ఏంటంటే రెమ్యునరేషన్ సరిగ్గా తీసుకోడు. సరిగ్గా ఆడకపోతే రెమ్యునరేషన్స్ వదిలేసుకునే రకం. ఉన్న ఆ కొద్దిగా దాంట్లోనేమో అందరికీ సహాయ సహకారాలు చేసే మెంటాలిటీ. బేసిక్‌గా పవన్ కళ్యాణ్‌కి బేస్ ఎలా క్రియేట్ అయింది అంటే, ఆయన 'సుస్వాగతం తొలి ప్రేమ' పీరియడ్ నుంచి ఆయన గురించి ఆర్టికల్స్ ఎన్నో చదువుతూ ఉండేవాళ్ళం. ఒక 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'వెంకటేష్', 'నాగార్జున' తర్వాత ఒక స్టార్ వచ్చాడు. ఒక హీరో వచ్చాడు. సూపర్‌గా ఉన్నాడు. యాక్టింగ్ గాని, డాన్స్ గాని, ఒక మంచి సబ్జెక్ట్స్ గాని, యూత్‌ని అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్స్ గాని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్స్ గాని, నిజంగా ఫెంటాస్టిక్ యాక్టర్ వచ్చాడనే అనుకున్నాము. తర్వాత 'జానీ', తర్వాత 'గుడుంబ శంకర్' ఎక్కడో సైడ్ ట్రాక్ ఎళ్తుంది. సరిగ్గా పడట్లేదు మనోడికి స్టోరీసు. చూస్తున్నాము, ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలనే స్టేజ్‌కెళ్ళిపోయాం మేము 'ఖుషి' తర్వాత. ఎందుకంటే అంత, అంత ఎవరెస్ట్ చూపించేసాడు మాకు. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఆడియన్స్ పెరిగారు. ఫ్యాన్స్ పెరిగారు.
అప్పటికప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి ఒక జనరేషన్ యాడ్ అవుతా ఉంటది ఫ్యాన్ బేస్‌కి. ఏ హీరోకైనా సరే. ఎందుకు మా ఫాదరు అతనికి ఫ్యాన్ అయ్యాడు? ఎందుకు మా అన్నయ్య అతనికి ఫ్యాన్ అయ్యాడు? ఎందుకు మా బావ అతనికి ఫ్యాన్ అయ్యాడు? ఇలా ఉంటారనమాట. వీళ్ళని చూసి ఇంకా ఫ్యాన్స్ పెరుగుతా ఉంటారు. ఎందుకంత ఆరాధిస్తున్నాడు? వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలు గాని, వాళ్ళ మెంటాలిటీ గాని, వాళ్ళు ఆన్ స్క్రీన్ మీద కనిపించే విధానం కన్నా, ఆఫ్ స్క్రీన్ మీద చేసే చాలా కార్యక్రమాలకి ఫ్యాన్స్ అయినోళ్ళు చాలా మందుంటారు. చాలా మంది హీరోలకి. ఒక్క 'పవన్ కళ్యాణ్' అనే కాదు చాలా మందున్నారు అలాగా. ఇంకోటేంటంటే ఇక్కడ మూవీస్ విషయానికొచ్చేసరికి తర్వాత తర్వాత 'గుడుంబ శంకర్' అయిపోయింది, 'బాలు' అయిపోయింది. అన్నీ ఎక్కడో చోట ఏదో ఒక రొట్టేపారం. ఎక్కడో చోట బిస్కెట్ అయిపోతుంది. ఎక్కడో చోట తంతుంది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం. 'తీన్మారే' గాని నిజంగా చెప్పాలంటే 'తీన్మార్'కి డబ్బింగ్ డిజాస్టర్ అసల. ఇలా కంటిన్యూ‌గా వన్ బై వన్ పోతూనే ఉన్నాయి. తర్వాత అసలు మా వోడికి హిట్ ఎప్పుడొస్తది? అసలు ఏంటిది? ఏదో ఫ్యాన్స్‌ని చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. మాకు కూడా ఎక్కడో వెళ్తీ అసలు ఏంటి ఇది కాదు మనోడి ట్రాకే ఇది కాదు. అసలు మనోడి సబ్జెక్ట్సే ఇవి కాదు అనుకున్న టైంలో సరే ఓకే. 'గబ్బర్ సింగ్' వచ్చింది. 'గబ్బర్ సింగ్' ఫైన్ చాలా బావుంది. హిట్ అయింది. హ్యాపీ అందరూ హ్యాపీ. ఒక ఫ్యాన్స్ చూస్తేనే అంత పెద్ద హిట్ అవ్వదు. ఏ సినిమా అయినా, ఏ హీరోకైనా. ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, న్యూట్రల్ ఆడియన్స్ గానీ ఎవరైనా సరే అందరూ కలిసి చూస్తేనే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతది. అలాంటి ఒక హిట్ 'గబ్బర్ సింగ్' వచ్చింది. తర్వాత మళ్ళీ సేమ్ ట్రాక్. మళ్ళీ ఎక్కడో మిస్ అవుతున్నాయి. ఎక్కడో ఏదో జరుగుతుంది. తర్వాత 'అత్తారింటికి దారేది' అసలు ఎలాంటి స్టార్డమ్ తెలుసా 'పవన్ కళ్యాణ్‌ది'? 'అత్తారింటికి దారేది' సినిమా 4 రోజులు ఆల్రెడీ ప్రజల చేతిలో అందుబాటులో ఉంది ఫుల్ హెచ్‌డీ ప్రింట్. అయినా సరే అది రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ హిట్ చేశారు. ఆ రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరో 'పవన్ కళ్యాణ్.' అలాంటి స్టార్‌కి మరి అలాంటి సబ్జెక్ట్స్ పడకుండా కంటిన్యూ‌గా ఏవేవో పడతాయి. ఏదేదో జరుగుతాయి. ఏవో రీమేక్స్ అంటాడు. ఏవేవో ఎత్తుకొస్తాడు. ఎందుకు ఆయన ఇంత ఇదవుతాడో అర్థం గాదు. ఇప్పుడు పొలిటికల్‌గా ఎళ్ళాలి అనుకున్నప్పుడు పొలిటికల్‌గా ఎళ్ళావు. మేము నిలబడ్డాం. మీరు సినిమాలు అన్నప్పుడు సినిమాలకి నిలబడ్డాం. ఫ్లాప్ సినిమాలకి ఒక్కొక్కడు 3 సార్లు చూసాడు. మీకు తెలుసో తెలీదో తెలీదు గానీ, ఫ్లాప్ సినిమాలు ఒక్కొక్కడు 3 సార్లు, హిట్ సినిమా 1, 2 సార్లు చూసినా ఫ్లాప్‌కి 3 సార్లు ఎందుకు చూసేవాళ్ళం అంటే, ప్రొడ్యూసర్ నలిగిపోకూడదు. ఈయనకిచ్చే రెమ్యునరేషన్ ప్రాపర్‌గా ఇస్తాడేమో అన్న ఇంటెన్షన్‌తో చూసేవాళ్ళు బొచ్చెడు మందున్నారు ఆయన ఫ్యాన్స్‌లో. నేను చాలా మందిని చూస్తున్నాను గదా! పవన్ కళ్యాణ్ ఫినాన్షియల్‌గా నలిగిపోకూడదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డౌన్ ఫాల్ అవ్వకూడదని మేము భుజాలు కాసి ఈరోజు నొప్పులొస్తున్నాయి. ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ అన్నారు. పొలిటికల్‌గా ఎళ్ళినప్పుడు పొలిటికల్‌గా మీకెన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయో ఇవన్నీ మీరు ఊహించారో లేదో నాకు తెలీదు గానీ ఫ్యాన్స్ అందరూ ఊహించిందే. ఎందుకంటే ఆల్రెడీ 'చిరంజీవి' గారి 'ప్రజారాజ్యం' పెద్ద డిజాస్టర్. ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్ ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ మీద పడుతుందని తెలుసు. కాకపోతే ఒక నమ్మకం ఏంటంటే 'పవన్ కళ్యాణ్' ఈస్ డిఫరెంట్. ఆయన్ని అనుకున్నాడు అంటే ఆయన కొడతాడు. ఆయన అనుకోవడమే కావాలి. గట్టిగా అనుకున్నాడంటే కొడతాడు. ఈరోజు మీరు అనుభవిస్తున్న హోదా అదే. ఎంతోమంది జన సైనికులు గాని, మీ అభిమానులు గాని, మీ అభిమానులే జన సైనికులుగా మారారు. ఎంతోమంది ఎంతో బ్రెయిన్ వాష్ చేసి, ఎంతో టార్చర్ పెట్టి, ఎన్నో మాటలు పడి, ఎన్నో భరించి, ఈ రోజుకి మేము భరించడానికి రెడీగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే, పొలిటికల్‌గా మీరుంటూ ఇప్పుడైతే సక్సెస్ అయ్యారు. ఒక పొజిషన్‌లో ఉన్నారు గదా! మీకొక ఇన్‌కమ్ కావాలి. కొంతమందికి మీ ఇన్‌కమ్‌తో మంచి జరుగుతది అనే ఒక దాంతో మీరు సినిమాలు తీస్తున్నారు. పార్టీ రన్ చేయడానికే కావచ్చు, మీ దగ్గర హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళకి మీరు చేసే హెల్పింగ్ నేచరే కావచ్చు. ఇన్ని సంవత్సరాలు మీ గురించి మాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. సినిమాలు మీరు ఒప్పుకుంటే ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఒక డిఫరెంట్ కైండ్ ఎందుకంటే ఇప్పుడు 'విక్టరీ వెంకటేష్' గారిని తీసుకోండి. 'గురు', 'దృశ్యం' ఇలాంటివి తీయండి. లేదు మీరొక డిఫరెంట్ జోనర్‌లో ట్రై చేయండి. ఎంతసేపు పొలిటికల్ డ్రామాలు ఇవన్నీ వద్దు. అసలా సినిమాల్లో నాలాంటోడికైతే ఎంత ఇదిగా అనిపిస్తుందంటే, సినిమాకి ఎళ్ళాలి అంటే ఈయన సీఎం అంటాడు, ఆళ్ళ చుట్టూ అంటాడు, లేదా పొలిటికల్ డైలాగ్స్ ఉంటున్నాయి. నిజంగా డైరెక్టర్స్ గూడా ఎందుకు ఆయన్ని అదే యాంగిల్‌లో చూస్తున్నారో నాకర్థం గాదు. ఎందుకు రీమేక్స్ ఎత్తుకెళ్తారో తెలీదు. ఎందుకు ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్స్ రాస్తారో తెలీదు. ఎందుకు ఆ డైలాగ్స్‌లో ఆయన్ని ఇరికిస్తారో తెలీదు. ఆయన వే పొల్ పాలిటిక్స్ ఈస్ ఎ డిఫరెంట్ పాత్. సినిమా ఈస్ ఎ డిఫరెంట్ పాత్. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. ఇది ఫ్యామిలీ అందరూ హాయిగా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసి ఎళ్ళడానికి వస్తారు గానీ, అక్కడ గూడా మళ్ళీ ఆ పొలిటికల్ డైలాగ్సు, ఆ పొలిటికల్ సీన్స్, ఆ వాతావరణం చూడండి చాలా చిరాకొచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను నాకు ఈ మధ్య ఎందుకో 'పవన్ కళ్యాణ్' గారి మూవీస్ చూడాలి అంటే, ఈయన మళ్ళీ ఏ సబ్జెక్ట్ తీసాడో, ఈయన మళ్ళీ ఏ డైలాగ్స్ రాసాడో, ఆ సినిమాలో మళ్ళీ ఎందుకంటే థియేటర్‌లో నాకు చాలా కంపరంగా ఏమనిపిస్తుందంటే, ఒకప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమాలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తా చూసేవాళ్ళం. 'ఓజీకి' ఒక్కదానికి నేను మళ్ళీ చాలా లాంగ్ టైమ్ తర్వాత ఎంజాయ్ చేశాను. ప్యూర్‌లీ. ఎక్కడ గూడా ఎలాంటి పొలిటికల్ డైలాగ్స్ లేకుండా, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. అంత పెద్ద హిట్ అయింది. నేను నిజంగా చెప్తున్నాను. మీరు ఒకవేళ మూవీస్ తీస్తే ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్స్ గాని, ఈ పొలిటికల్ డ్రామాలు గాని, ఈ పొలిటికల్ డైలాగ్స్ అని లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే పొద్దున్న లేస్తే మీ పొలిటికల్ స్పీచెసే వింటున్నాం. మీరు ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీదే ఉన్నారు. పొలిటికల్ పార్టీని రన్ చేస్తున్నారు.
పొద్దున్న లేస్తే రాత్రి వరకు మీ పొలిటికల్ స్పీచెస్ వింటూనే ఉన్నాము. మీ పొలిటికల్ జర్నీలో మీకు గాని, అపోజిషన్ పార్టీ ఫైటింగ్స్ మేము రోజు చూసేవే. ఇవన్నీ మళ్ళీ మాకు ఆన్ స్క్రీన్ అవసరం లేదు. సినిమాకి ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్సో, లేదు మీ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సు అలాంటి స్టోరీస్ ఉంటేనే యాక్సెప్ట్ చేయండి. తీస్తే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తీయండి. ఇస్తే టైం ప్రాపర్‌గా సినిమాలకివ్వండి. చెయ్యండి. తర్వాత మళ్ళీ పొలిటికల్‌గా మీ పనులు మీరు జూసుకోండి. ఎందుకంటే అది మనం పోయేదాకా పొలిటికల్ జర్నీ అనేది ఎక్కడ స్టాప్ అవ్వదు. అది నెవర్ ఎండ్ ప్రాసెస్. ఎందుకంటే మనుషుల కష్టాలు ఎప్పుడు తీరేవి కాదు. ప్రజానాయకుల సహాయ సహకారాలు ఎప్పుడు ఆగేవి కాదు. ఇవి నిరంతర ప్రక్రియ ఇది. సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. మేము డబ్బులు కట్టి ఒక సినిమా ఒక 2000, 3000 ఖర్చు పెట్టి థియేటర్‌కొచ్చినప్పుడు, ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒక అనుభూతి కావాలి. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. అంతేగాని అందులో గూడా ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ జేసి, దానికి తగ్గ రిలేటెడ్ పంచ్ డైలాగ్స్ రాసుకొని, ఆ థియేటర్‌లో మేము ప్రశాంతంగా మేమేదో మా అభిమాన హీరో సినిమా చూస్తుంటే, అపోజిషన్ పార్టీ వాడు ఎవడో కనెక్ట్ అయ్యి, వాళ్ళలో గూడా మీ అభిమానులుంటారు గదా! ఆడియన్స్ అన్నప్పుడు సినిమాకి అభిమానులు వేరు, పాలిటిక్స్‌కి అభిమానులు వేరు కదా! సో, ఎందుకు ఇక్కడ డైరెక్టర్స్ గాని, హీరో గాని ఎందుకు ఆ పాయింట్ మిస్ అవుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇది నాకసలు అర్థం కాని ప్రశ్న ఇది. ఇన్నాళ్ళయింది అసలు ఆయన కంప్లీట్‌గా ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక అచీవ్‌మెంట్ అయిపోయింది. ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు పొలిటికల్‌గా సక్సెస్ అయ్యారు. ముందు ముందు ఇంకా హైట్స్ చూస్తారని మాకు తెలుసు. దానికి తగ్గ సపోర్ట్ దానికి చేస్తున్నాం. మూవీస్‌కి సపోర్ట్ చేద్దాము అంటే ఎక్కడ అసలు ఎళ్లి కూర్చుంటే చాలు కంప్లీట్‌గా ఏదో ఒక పొలిటికల్ మీటింగ్‌లో కూర్చుంటున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే గాని ఎవరైనా ఏమైనా అనుకోండి. నా మనసులో మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను నా పాకెట్ మనీ దాచుకొని రిపీటెడ్‌గా ఆయన మూవీస్ చూడడం. నిజంగా చెప్తున్నా 100 రోజులు, 175 రోజులు ఆడిన సినిమాలకి ఎన్ని సార్లు చూసానో నాకు లెక్కలేదు. ఒక రూ. 5, రూ. 10 దాచుకుంటే మా మమ్మీ పాకెట్ మనీ ఇస్తే అవి తీసుకెళ్ళిపోయి సినిమాకే ఆయన సినిమాకే పెట్టేవాడిని నేను. అంత ఇదిగా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆయన మూవీ చూస్తే చాలు. ఎంత నేర్చుకున్నాం అంటే మీ దగ్గర నుండి మంచి అంత నేర్చుకున్నాం. నిజంగా చెప్తున్నాను. ఆ ఇంప్రెషను తగ్గిపోతదేమో! ఒక భయం క్రియేట్ అవుతుంది నాకు నాలాంటోడికి. ఎందుకంటే, పోయేదాకా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండాలి గానీ, మధ్యలో ఈ డీవియేషన్స్ ఉండకూడదు. మిగిలిన హీరోలు చూడండి, ఇప్పుడు 'మహేష్ బాబు' గాని, తర్వాత 'ఎన్టీఆర్' గాని, 'రామ్ చరణ్' వీళ్ళందరూ తర్వాత వన్ బై వన్ వచ్చినోళ్ళే గదా! ఫస్టొచ్చింది పవన్ కళ్యాణే గదా! తర్వాతొచ్చిన 'మహేష్ బాబు' ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు? 'శ్రీమంతుడు' గాని, 'భరత్ అనే నేను' గాని, ఎంత నీట్‌గా ఒకదానికొకటి సంబంధం లేదు. ఎళ్ళిపోతున్నాడు అట్లా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. జాగ్రత్త పడుతున్నాడు. మూవీ సెలక్షన్‌లో జాగ్రత్త పడుతున్నాడు. సరే మీకు ఫ్లాప్స్ కంటిన్యూ‌గా వచ్చినప్పుడు ఓకే. బ్యాడ్ టైమ్ స్టోరీ సెలక్షన్ మిస్ అవుతుంది. బ్యాడ్ టైమ్‌లో ఉన్నాడు మావోడనే మేము భుజం కాసాం గానీ, ఇలాగ ఇప్పటికి వచ్చి గూడా స్మూత్‌గా అయిపోవాలి. ఒల్లలవకుండా మనకి సినిమా అయిపోవాలి అనే జోనర్ వదిలేసేయండి. ఎందుకంటే సినిమా అనేది అన్ని కోట్లు పెట్టి ప్రొడ్యూసర్స్ తీస్తున్నారు. కోటాశలతో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కొస్తారు. కొత్త కొత్త కథలు రాసుకొని ఇండస్ట్రీకొస్తారు. ఎన్నో కష్టాలు పడతా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంతో స్టఫ్ ఉంటది. కానీ ఇక్కడ కంఫర్ట్ జోన్స్ నాకు టైమింగ్స్ గాని, లేదు మీ కంఫర్ట్ జోన్స్ గాని, మీ ప్రాబ్లమ్స్ గాని ఇవన్నీ వచ్చేసరికి ఆడి స్టోరీ డీవియేట్ అయిపోతది. ఏం తీయాలో అర్థం గాదు. వచ్చిన ఆపర్చునిటీ వదులుకోలేడు. ఏదోకటి తీస్తాడు. అర్థం గాదు. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు సినిమా ఒకవేళ సైన్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గాని, లేదు ఒక డిఫరెంట్ కైండ్ గాని తీసుకోండి గాని, ఈ పాలిటిక్స్ గాని, ఇలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఉన్న మూవీస్ మాత్రం దయచేసి తీయకండి. ఎందుకంటే విసిగిపోయాం. చాలా మంది విసిగిపోయాం. మాకసల ఇలా వద్దు. మీరు 'ఓజీ' లాంటి మూవీస్ తీస్తారా? ప్రీక్వెలో, సీక్వెలో తీయండి. లేదు ఒక డిఫరెంట్ చాలా యంగ్ టాలెంట్ ఉంది. చాలా కొత్త కొత్త కథలున్నాయి. వాటికంటూ మీరొక టైం పెట్టుకోండి. డైలీ 1 అవరో, లేదంటే వీక్లీ 2 అవర్సో, 3 అవర్సో, ఒక హాఫ్ డేనో పెట్టుకోండి. కొత్త కథలు వినండి. మీ దగ్గరికి రీమేక్ అనొస్తే చెప్పుచ్చు కొట్టండి. నిజంగా చెప్తున్నా నేను. రీమేక్స్ అనవసరం. ఎందుకంటే ఈరోజు ప్రపంచం చాలా పెద్దదైపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ప్రతి ఒక్కడి మొబైల్ ఫోన్‌లో ఉన్నాయి. వందల కొద్దీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మొబైల్ చేతిలోకొచ్చేసినియి. అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు జూస్తున్నారు. ఇక్కడ కొత్తగా మనం రీమేక్ జేసి మళ్ళీ మన తెలుగు ఆడియన్స్‌కి మీ వర్షన్‌లో చూపించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కొత్త కథలున్నాయి. ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఒచ్చినా, ఎంత ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ మన చేతికొచ్చినా, కొత్త కథలు రాసే డైరెక్టర్స్ ఉన్నారు. కొత్త కథలు చెప్పే టాలెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాంటి సినిమాలకి కమిట్మెంట్‌తో కట్టుబడి ఉండండి. అంతేగాని అందులో మళ్ళీ కంఫర్ట్ జోన్స్‌కెళ్ళొద్దు. కష్టపడండి. మమ్మల్ని కష్టపెట్టకుండా చూసుకోండి. మంచి సినిమాలను అందించండి. మా బాధను అర్థం జేసుకోండి. డైరెక్టర్స్ గూడా మీరు రీమేక్స్‌తో గాని, ఇలాంటి పొలిటికల్ డ్రామాస్‌తో గాని ఎళ్ళకండి దయచేసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పొలిటికల్ లీడర్. ఒక పొలిటికల్ పార్టీ రన్ జేస్తున్నాడు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయన పొలిటికల్ మీటింగ్‌లే వింటాము. ఇక్కడ మీరేదో సనాతన ధర్మం అనో, లేదంటే ఇంకోటనో, లేదు సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఎమోషనల్‌గా ఒక మంచి 'వకీల్ సాబ్' లాంటి ఒక పాయింట్స్ ఇలాంటి పాయింట్స్ ఉంటాయి.
వాటి మీద డ్రామాస్ తీసినా పర్లా మాకు. మాకవి గూడా హ్యాపీనే. ఎందుకంటే 'వకీల్ సాబ్‌కి' కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎగబడి జూసారు. ఆంధ్ర సంగతి నాకు తెలీదు గానీ, తెలంగాణలో మాత్రం చాలా మంది ఫ్యామిలీస్ కదిలిెళ్లి జూసినాయి ఆ సినిమా. రిలీజ్ టైమ్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు. వాటెవర్ ఎఫర్ట్స్ చాలా బావున్నాయి. ఆ సినిమా చాలా బావుంటది. అలాంటి మూవీస్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే 50 ఇయర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి 'శ్రీలీల' అవసరం లేదు. మంచి సినిమా అవసరం. మంచి సబ్జెక్ట్స్ అవసరం. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' మంచే చెప్పాలి. ఆ చెప్పే విధానంలో ఫన్ ఉండాలి. ఎంటర్‌టైన్ జేయాలి. హ్యాపీగా ఉండాలి. ఒక 'పవన్ కళ్యాణ్' సినిమా జూసాము అంటే హ్యాపీగా ఉండాలి. రిపీట్ అవ్వాలి. అసలు ఈ మధ్య వచ్చే సినిమాలైతే ఒకటి 2 సార్లు ఎళ్లి చూద్దాం థియేటర్ కంటే నా కాళ్ళు కదలట్లేదు. నా మనసు ఒప్పుకోవట్లేదు. నిజంగా చెప్తున్నాను. అసలు ఏంటి నేను ఏంటసలు ఏమైపోతున్నాడు నా హీరో? నా హీరో ఏమైపోతున్నాడు? అసలు నా నా నేను నమ్ముకున్న హీరో కెరీర్ ఏంటి? అసలు ఆయన తీస్తున్న సినిమాలేంటి? ఓ 10 మంది అడిగితే సమాధానం ఎవడి దగ్గర లేదు. డిఫెండ్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మిస్టేక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదంతా ఎవరిని బాధ పెట్టాలనో, వేరే వేరే ఉద్దేశాలతో చేసిన వీడియో గాదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ ఫ్రెండ్స్. నిజంగా 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌లో ఎవరైనా ఇలాగే సఫర్ అవుతూ, వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా నాకేమైనా మ్యాచ్ అవుతుంటే గనక మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్. నీతో చెలిమిని చేసే నీలో